బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా డోన్ మండలం చిన్న మల్కపురంలో యువకుడి కిడ్నాప్ వ్యవహారం కలకలంగా మారింది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేశారు మధుకుమార్. ఈ నెల 22న బ్యాంకాక్ ఉద్యోగం నిమిత్తం వెళ్లగా 25వ తేదీన మధు అక్కకు ఫోన్ చేసి కిడ్నాప్ చేసినట్లు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. 8 లక్షల రూపాయలు ఇస్తే వదిలిపెడతామని లేదంటే చంపుతామని బెదిరిస్తున్నారని మధు తన అక్కకు వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే ఘటనలో మధు తల్లిదండ్రులు నంద్యాల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన కుమారుణ్ణి ఏదైనా చేస్తారనే భయంతోనే ఆలస్యంగా బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినట్లు వాపోతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే బాధితుడిని రక్షించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తన అక్కకు ఫోన్ చేసిన నెంబర్ను ట్రేస్ చేసేందుకు ప్రయత్నించగా పనిచేయకపోవడంతో డోన్ పోలీసులు బ్యాంకాక్ వెళ్లినట్లు సమాచారం అందుతుంది. ఇక నంద్యాల జిల్లాలో జరిగిన కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. రైట్ శ్రీరామ్, దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రత్న, నంద్యాల సంబంధించినటువంటి జిల్లా చిన్నమలకాపురం గ్రామం ఏదైతే ఉందో, యువకుడు విదేశాలకు వెళ్ళినటువంటి క్రమంలో థాయిలాండ్ దేశము బ్యాంకాక్ క్యాపిటల్ అయినటువంటి వాటిలో ఉద్యోగ రీత్యా వెళ్ళినట్లుగా తెలుస్తా ఉంది. అయితే గతంలో బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేశాడు. అయితే అత్యధికంగా జీతం ఇస్తామనేటటువంటి ఒక విచారం ఉండటంతో అక్కడికి వెళ్ళినట్లు తెలుస్తా ఉంది. అయితే 22వ తేదీ బ్యాంకాక్ మధుకుమార్ ఎవరైతే ఉన్నారో 25వ తేదీ తమ అక్కకు ఫోన్ చేసి అక్కడ స్థానికంగా ఉండేటటువంటి బ్యాంకాక్ లో కొందరు అగంతకులు కిడ్నాప్ చేసి తమను 8 లక్షలు డిమాండ్ చేసినట్లుగా తమ అక్కకు ఫోన్ చేసి మధుకుమార్ ఫోన్ లో తెలపడం జరిగింది. తమ అక్కకు తెలిపిన తర్వాత ఆ నంబర్ నుంచి ఏ నంబర్ నుంచి అయితే డిమాండ్ చేశారో ఆ నంబర్ కు కాల్ చేయడం జరిగింది. మధుకుమార్ కు కాల్ చేసినప్పటికీ ఎక్కడ ఫోన్ కలవకపోవడంతో ఆందోళనకరంగా పోలీసులను ఆశ్రయించడం జరిగింది. నంద్యాల సంబంధించినటువంటి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే మధుకుమార్ వెళ్ళినటువంటి క్రమంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో తమ గ్రామంలో ఉండేటటువంటి గ్రామస్తులు కావచ్చు, బంధువులు కూడా ఆందోళనకరంగా ఉన్నారు. అయితే మధు అక్కడికి వెళ్ళినటువంటి ఉపాధి కోసం వెళ్ళినటువంటి క్రమంలో ఇలాంటి కిడ్నాప్ సంబంధించినటువంటి ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా తమ పేరెంట్స్ కావచ్చు, బంధువులు ఆందోళనకరంగా ఉన్నారు. అయితే మధుకుమార్ సంబంధించినటువంటి ఆచూకీ కోసం ఇప్పటికే స్థానికంగా ఉండేటటువంటి డోన్ సంబంధించినటువంటి పోలీసులు బ్యాంకాక్ వెళ్ళినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మధుకుమార్ సంబంధించినటువంటి ఆచూకీ కోసం ఇప్పటికే మధుకుమార్ వాడుతున్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో మొబైల్ సంబంధించినటువంటి వాటిని పోలీసులు ట్రేస్ అవుట్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే మధుకు సంబంధించి ఎవరు ఆగంతకులు, ఎందుకు మధును కిడ్నాప్ చేయడం జరిగింది, చేసినటువంటి క్రమంలో అమౌంట్ ను ఎందుకు డిమాండ్ చేశారనేటటువంటి కోణంలో కూడా పోలీసులు పూర్తిగా ఇక్కడి నుండి వెళ్ళినటువంటి పోలీసులు సంబంధించినటువంటి ఎస్పీ ఒక ప్రత్యేక బృందాన్ని పంపినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇక్కడ ఉండేటటువంటి బ్యాంకాక్ సంబంధించినటువంటి పోలీస్ సంబంధించినటువంటి అధికారులతో కూడా మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. అయితే మధు ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా సేఫ్ గా రావాలని తమ గ్రామస్తులు అయితే కోరుతూ ఉన్నారు. మధుకు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, మధు అక్కడ వెళ్ళిన తర్వాత ఎందుకు కిడ్నాప్ చేయవలసి వచ్చింది, చేసినటువంటి క్రమంలో మధును ఎందుకు అమౌంట్ చేశారు అంటే మధు అక్కడ ఉండేటటువంటి వేరే దేశంలో ఉండటం వలన లాంగ్వేజ్ ఏదైనా ప్రాబ్లం ఉంటుందా, ఎందుకు అలా జరిగిందనేటటువంటి కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా తమ తల్లిదండ్రులు ఎక్కడా కూడా మీడియాతో మాట్లాడవద్దనేటటువంటి ఆంక్షను కూడా విధించినట్లుగా తెలుస్తుంది. ముందస్తుగా బిగ్ టీవీకి సమాచారం ఉండడంతో తమ తల్లిదండ్రుల దగ్గర ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ తో మధుకుమార్ వెళ్ళినటువంటి ఆ ఫ్లైట్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లైట్ టికెట్స్ తో పాటు మధు వెళ్ళినటువంటి ఓవరాల్ గా ఉండేటటువంటి తమ అక్క ఇచ్చినటువంటి సమాచారం, తమ పేరెంట్స్ ఇచ్చినటువంటి సమాచారంతోనే మనం ముందస్తుగా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ముందుగా బిగ్ టీవీని ఆశ్రయించడం జరిగింది. ఎలాగైనా తమ కుమారుణ్ణి సేఫ్ గా పోలీస్ సంబంధించినటువంటి అధికారులు ఛేదించి మధును తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి కోరుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.